వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను నిర్వహించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రధాన సంక్షేమ పథకాలు, గ్రామ సభలలో చర్చించబడే అంశాలు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల అభిప్రాయాలు, ప్రజా సూచనలు, తీర్మానాలు మొదలగునవి అధికారులు గ్రామ ప్రజల సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తదనంతరం గ్రామ సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గంతో కలిసి అహర్నిశలు కష్టపడతామని, ఈ గ్రామంలో పలు రకాల సమస్యలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నోడల్ అధికారి మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలు సర్పంచ్ మరియు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకుని వచ్చారని, సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ గసికంటి కుమార్, వార్డు సభ్యులు, నోడల్ ఆఫీసర్ మరియు వివిధ శాఖల అధికారులు, అనధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జీవన జావళీలు చాలువారక విధాయక వైతాళిక కళలా మంచీనాలు జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ అంశం మీద ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో, వార్డులలో, మున్సిపాలిటీలలో గ్రామసభ నిర్వహించుటకు ఒక సర్క్యులర్ ఇచ్చినారు. దాని ప్రకారంగా మా గ్రామ పరంగా ఇప్పుడే మా ఐకేపీ ఏపీఓ గారు చెప్తా ఉన్నారు. ఏపీఎం గారు ఈ 2.5 సంవత్సరాల గత ప్రభుత్వాలలో అసలు మహిళా సంఘాలను పట్టించుకోలేదు. ఈ 2 సంవత్సరాలనే ఒక ఎలగందల గ్రామానికి 20 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చారని చెప్తా ఉన్నారు. 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. సో మహిళా అభివృద్ధికి ఈ ప్రభుత్వము కట్టుబడి ఉన్నది. అట్లనే ఆసరా పెన్షన్లు, అట్లనే రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు. సరే, గతంలో దీని కరెక్టు ఇక్కడ నాయకత్వం, గ్రామస్థాయిలో నాయకత్వం లేక ఓన్లీ 18 ఇండ్లే వచ్చిండే. మళ్ళీ తర్వాత మేము 25 ఇండ్లు పెట్టినాం. అది ఇప్పుడు 25 ఇండ్లు కూడా ఎంక్వైరీ దశలో ఉన్నది. తర్వాత కూడా మీ ముంగట ప్రెస్ ముంగట మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సర్వే నెంబర్ 12, సర్వే నెంబర్ 28, సర్వే నెంబర్ 1170లో గ్రానైట్ వాళ్ళు కానీ ఇంకా మిగతా వ్యక్తులు కానీ అన్యాయంగా ఆక్రమించుకొని వాళ్ళు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ సర్వే నెంబర్లలో గ్రామ సభ పర్మిషన్ లేకుండా, గ్రామస్తుల పర్మిషన్ లేకుండా ఎవరు కూడా వీటికి గ్రానైట్ పర్మిషన్ ఇవ్వద్దు. ఈ ప్రాంతాలలో మా ఆలోచన ఉన్నది. మా గ్రామంలోని అందరి పేద ప్రజలందరికీ వీళ్ళందరికీ మాకు మంచికి 2 గుంటల జాగా ఇవ్వాలి. ఈ ఈ ఈ ఈ జాగా ఇట్లా దబ్బన
ఏదో గ్రానైట్కు అటు ఇటు పోతే మాత్రం మా గ్రామస్తులందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి మీ ద్వారా మేము తీర్మానమే ప్రవేశపెడతా ఉన్నాం సార్. తర్వాత ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం ఉన్నది, 500 రూపాయల సిలిండరు. ఇప్పుడు మరియు గ్రామస్తులు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త రేషన్ కార్డు రాను కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహజ్యోతి కొంతమంది సమస్యలు దృష్టికి వచ్చినాయి. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తు పెట్టినా మాకు రాలేదని చెప్పారు. వాటిని కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్తున్నాం. ఈ సమస్యలన్నీ ఏమున్నా మీకు ఈ గ్రామసభ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిద్దాం అనుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వ గ్రామంలో కూడా ఏ అవసరం ఉన్నా కూడా దరఖాస్తులు పెడితే దాని తర్వాత ఏ సమస్య అయినా మేము పరిష్కారం చేసానికి కృషి చేస్తామని చెప్పి మనం చేస్తాం. గ్రామ సభ స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఈ 99 రోజుల ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ఈరోజు గ్రామ పరిపాలనపై ప్రణాళిక రూపొందించే ఈ గ్రామ సభలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పనులలో ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, తర్వాత మహిళా సంఘాలకు అందరికీ యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ, అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది. రాని వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమన్నారు. తర్వాత మన దీపం పథకం కింద సిలిండర్కు 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫు నుంచి. అలాగే తర్వాత మహిళలందరికీ ఫ్రీగా బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. అలాగే ఫ్రీ కరెంటు కింద 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటారో లబ్ధిదారులకు వారికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలా చూసుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో చాలా కార్యక్రమాలు చేపట్టింది, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో అధికారులము, ప్రజాప్రతినిధులము కలిసి భాగస్వాములమై మన తెలంగాణ ప్రాంతాన్ని, గ్రామాలను, వార్డులను డెవలప్ చేసుకునే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ అంటే ఇప్పుడు ఈ గ్రామ సభలో గ్రామాభివృద్ధికి ఏ అంశాలు అయితే గ్రామం ఇంకా డెవలప్ అవుతుందో దాని మీద గ్రామ సభ తీర్మానము చేసి ప్రభుత్వానికి పంపించవలసిందిగా పై అధికారులు తెలియజేసినారు. ఈ గ్రామ సభలో ఇంకా ప్రజల నుంచి కూడా, లబ్ధిదారుల నుంచి వారికి ఏమన్నా రావాల్సిన లబ్ధి ఉంటే వాటిని అప్లికేషన్ పెట్టుకోమని తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామంకి సంబంధించిన లబ్ధి ఏమన్నా ఉన్నా కూడా గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు కలిసి ఈ గ్రామ అభివృద్ధికి కావాల్సిన పనులను కూడా ఈ గ్రామ సభలో నమోదు చేసి పంపించుటకు ఆదేశాలు జారీ చేసి ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తుంది. యువతకు సంబంధించి, ఉపాధికి సంబంధించి మన దగ్గర జాబ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది మన దగ్గర. తర్వాత మహిళలకు సంబంధించి మహిళా ప్రాంగణము మన తిమ్మాపూర్ మండలంలో ఉంది. ఎవరైనా సొంతంగా వాళ్ళు ఏదైనా ఉపాధి పొందడానికి, ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువత పక్కదారిన పట్టకుండా వాళ్ళు ఏం చదువుకున్నా కూడా వారు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ఏదైనా ఉపాధి పొందడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికి అవకాశాలు ఉన్నాయి. మనం మహిళా ప్రాంగణంలో మహిళలకు, తర్వాత డిఆర్డిఓ సమక్షంలో మనకు జాబ్ సెక్షన్ నిర్వహించబడుతుంది. అందులో కూడా నమోదు చేసుకుంటే వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ గ్రామంలో ఉన్న యువత అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ఇంకా అదే కాకుండా చైల్డ్ ప్రొటెక్షన్ కింద, మత్తు పదార్థాల నిరోధక కింద ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. గౌరవ కలెక్టర్ గారు, ఈ ఎస్పీ గారు ఈ జిల్లాలో ఎక్కడైనా మత్తు పదార్థాల ఆచూకీ ఉన్నట్టయితే అట్లాంటి దాని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. అలాగే గ్రామంలో ఉన్న బాలబాలికల రక్షణ కోసము, వారి ప్రొటెక్షన్ కోసము పోలీస్ శాఖ గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎవరికైనా ఏమన్నా గ్రామంలో సమస్యలు ఉంటే వెంటనే ఆ టీంలకు తెలియజేయవలసిందిగా, గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే వారు ఈ గ్రామ సభలకు తీర్మానిస్తే అట్టి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.